పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అక్కడ శాంతి భద్రతలు భంగం చేసి దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు పన్నుతున్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వపు కారణంగా శాంతి భద్రతలు కనుక ఇట్లాంటి వాతావరణం ఎదురైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి హోంశాఖ లేకపోతే రక్షణ శాఖ కాదు హెచ్చరించింది. నితిన్ గడ్కరీ ఏమని అంటే 14,300 కోట్ల రూపాయల విలువైనటువంటి 8 హైవే ప్రాజెక్టులు ఉన్నాయట. పంజాబ్ గవర్నమెంట్కి ఆయన లేఖ రాశారు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా తరఫున పనిచేయడానికి ఎవరన్నా వస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. ఢిల్లీ అమృత్సర్ ఎక్స్ప్రెస్ వే అని టార్గెట్ చేస్తున్నారట. ఆల్రెడీ ఆ విషయం మీద NHAI అఫీషియల్స్ ఆయన నోటీసు తీసుకొచ్చిన నేపథ్యంలో పని చెయ్యనీయకుండా అడ్డుపడతా శాంతి భద్రతల ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వాళ్ళెవరు పని చేయడానికి రాకపోతే రేపొద్దున మీ పరిస్థితి ఏంటి, రహదారుల నిర్మాణం ఆపేయమంటారా అంటూ నిలదీసినటువంటి పరిస్థితి. ఏం చేస్తారో చూడాలి.